హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ చూసారా, మొహరం పండుగ స్టార్ట్ అయిపోయింది మా ఊర్లో అప్పుడే అమ్మ వాళ్ళ దగ్గర. ఇక్కడ చూసారా, ఆయనకు దేవుడు వచ్చాడు. అంటే ఆయన పీరుని పట్టుకోవడానికి వెళ్తుంటే కూడా అస్సలు అంటే ఇవ్వట్లేదన్నమాట. కొద్దిసేపు ఆడించారు అలా. కానీ ఆయనకు నిజమైన దేవుడు వస్తాడని మా నమ్మకం. ఆయన చాలా పవిత్రంగా దేవుణ్ణి ఎత్తుకొని పీరుని బాగా ఆడిస్తాడు. ఇక్కడ మాత్రం ఈ పండగ మా ఊర్లో హిందువులు ముస్లింలు అనే భేదాలు లేకుండా చాలా బాగా జరుపుకుంటారు. చాలా బాగా అనిపించింది పండగ. బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు ఉన్నాము కూడా అక్కడ. ఆయన ఆయన ఆయనను శాంతి చేసి మళ్ళీ ఆయనకు పీరు ఎత్తించి పీరుని ఆడించిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, పీరుని ఎత్తించారు కదా. ఫస్ట్ ఆయనే ఎత్తుకుంటాడు. ఆ దేవుడు ఎవరికైతే మొదటగా వస్తారో ఫస్ట్ అది ఆయనకి ఎత్తిస్తారు. ఎత్తిచ్చిన తర్వాత ఆయన కొద్దిసేపు ఆ దేవుణ్ణి ఎత్తుకొని ఆడించి చుట్టూ ఇక్కడ మంటలు పెడతారనమాట. మంటలు పెట్టినప్పుడు చుట్టూ ఆ మంట చుట్టూ దేవుణ్ణి తిప్పుతారు. ఆ పీరుని తిప్పినప్పుడు అక్కడ మళ్ళీ మంటలోంచి నడుస్తాడు. చాలా ఊర్లలో జరుగుతుంది ఈ పండుగ. కానీ మా దగ్గర మాత్రం పీరు చాలా అందంగా ఆకర్షణీయంగా చాలా బాగా రెడీ చేస్తారు మా ఊర్లో. ఈ పంజా అంటే పీరుకు అలా అలంకరించడాన్ని అలా కట్టడాన్ని పంజా అంటారంట. మా డాడీ చెప్పారు. చాలా బాగా కడతారు. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆనవాయితీగా మా ఊర్లో సర్పంచ్ ప్రతి సంవత్సరం ఇక్కడ సిటీలో అంటే చేయిస్తారనమాట. ఒక చోట చేయిస్తాడు, ప్రత్యేకంగా చేయిస్తాడు. నిజంగా ఆ దేవుడి దయ మా ఊరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా, అసలు ఎలాంటి అసలు భేదాలే లేవు మాకు. అంతే కదా.